వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలకు గుర్తుగా నిర్ణయం. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటన. తాము ఆచరించే సంక్షేమ పథకాలే ప్రతిపక్షాలు హామీలుగా ఇస్తున్నాయని వెల్లడి. శ్రీకాకుళం జిల్లా మెట్టెక్కి వలసలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించాలన్నదే జగన్ లక్ష్యమన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆశయం కోసం బతికిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. కష్టం నుంచి ఎదగడానికి ఆయన జీవితం నిదర్శనమన్న లక్ష్మీ పార్వతి. ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవిగా వ్యవసాయ రంగం నిపుణులు చెబుతారు. కాగా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడంపై రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీకు ఇప్పుడు డబ్బు రాలేదా? ఎప్పుడు నుంచి రాలేదు? ఎందుకంటే అది కాదు కదా, 1,00,000 రూపాయల వరకు మీకు ఎంత వడ్డీ పడితే ప్రభుత్వం నుంచి పడేదే 4% వడ్డీ. ఆ 4% పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇదిగో ఈ 2022 మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజు ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవంగా జరపడం జరుగుతోంది. సో దేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర ఉప ప్రధానిగా, 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ గారి పుట్టినరోజు డిసెంబర్ 23వ తారీఖుని జాతీయ రైతు దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అధికారికంగా జరుపుకోవడం జరుగుతోంది. ఎందుకని ఎంతోమంది ప్రధానమంత్రులు ఉండగా చరణ్ సింగ్ గారి పుట్టినరోజునే ఎందుకు జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని అనుకున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా డెట్ రిలీఫ్ యాక్ట్, అంటే రైతులు అప్పుల పాలయ్యి వీళ్ళు చాలా సుదీర్ఘంగా నష్టపోతున్నారని డెట్ రిలీఫ్ యాక్టు, అట్లాగే ల్యాండ్ సీలింగ్ యాక్టు, జమీందారీ రద్దుల యాక్టు, మార్కెటింగ్ యాక్టు, ఇవన్నీ కూడా భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా తీసుకొచ్చిన వ్యక్తి చరణ్ సింగ్ గారు. అందుకని ఆయన పుట్టినరోజుని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు విషయానికి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక చోట్ల రైతు సోదరులు కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలన మాకు ఒక స్వర్ణ. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు పర్యటిస్తూ అనేక హామీలను, అభివృద్ధి పనులను ప్రజలకు తెలుపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మేము ఆచరించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని మీరు ప్రజలకు వివరిస్తున్నారని చెప్పి, అలా కాకుండా కొత్తగా ఏమైనా చేసేది ఉంటే అది ప్రజలకు వివరించాలని ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన సంఘం బీట్ 2 సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలతో సత్కరించి గజమాలతో స్వాగతం పలికారు. పెట్టిన గడప గడప కార్యక్రమం సంఘం బిట్టుల్లో జరుగుతుంది. ముఖ్యంగా మేమందరం కొంచెం ధైర్యంగా ఏ ఊరికైనా, ఏ కాలనీకైనా, ఏ పట్టణంకైనా కానీ ఈరోజు తిరిగి గడప గడపకు తొక్కి మన ప్రభుత్వం ఎంత పంపిస్తుందనేది
ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నది, ఆ పంపించిందో ఎక్కడన్నా తేడా ఉండేది అడగడానికి కొంచెం ధైర్యంగా ఈరోజు మాకు ఎమ్మెల్యేగా కూడా మంచి కార్యక్రమం పెట్టారు. మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏ విధంగా పంపించింది, ఎందుకు పంపించింది, ఏ విధంగా ఆ పథకం పెట్టింది, ఇంట్లో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు కొంచెం గౌరవంగా బతుకుతున్నారని చెప్పేసి కల్లారా చూడడానికి మాకు ఈ అవకాశం. ముఖ్యంగా ఇప్పుడు సంఘంలో ఈ 10,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 15,000 జనాభాకి పెరిగింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంది, ఎందుకంటే ఇది మున్సిపాలిటీగా తయారు చేయాలి, లేకపోతే ఏ విధంగా తీసుకొని ఈ టౌన్కి కూడా కొంచెం శానిటేషన్ కానీ లేకపోతే రాబోయే ఫ్యూచర్ పాపులేషన్. రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మెట్టెక్కి వలసలో 1.03 కోట్ల అంచనాలతోటి నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్య, సంక్షేమం, వ్యవసాయం 4 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తక్షణ ప్రాథమిక వైద్యం వీటిల్లో లభిస్తున్నాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో మొబైల్ వైద్యం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందన్నారు. వీటి ద్వారా పలు వ్యాధులకు సంబంధించిన నిపుణులు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వ్యాధులను గుర్తించడం, వాటికి సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించడం లక్ష్యంగా రోగ నిరోధక ఖరీదైన మందులు అందివ్వటం జరుగుతుందని అన్నారు. వ్యాధులను గుర్తించడం, వాటికి సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించడం లక్ష్యంగా రోగ నివారణకు ఖరీదైన మందులు అందివ్వటం జరుగుతుందని అన్నారు. వీడియో తీస్తున్నా, ఎంక్వైరీ రిపోర్టు ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తారు. అంతేనా? ఆన్లైన్ కాదుగా, పొజిషన్ చెప్తా నేనమ్మా. ఆఫ్లైన్ ఏం ఇంపార్టెన్స్ ఉందని మీ అందరికీ తెలుసు. దాన్ని గుర్తించి నిజంగా మొన్న ఒక 3 నెలల క్రితం మనం ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని ఓపెనింగ్ చేస్తున్నాము. అది అవ్వకముందే ఇంకొక హెల్త్ సెంటర్ని మళ్ళీ మన గౌరవ శాసనసభ్యులు మన సీతారాం గారు ఎక్కడికక్కడ హెల్త్ వైద్యంకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన కోవిడ్లో చూసిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఈ వైద్య హాస్పిటల్స్ అన్నది కట్టించాలి. ప్రతి ఒక కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ ఈరోజు మనం మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడాను 1.3 లక్షలతో ఈ హాస్పిటల్ కట్టుకోవడం జరిగింది. సో ఇంత డబ్బు వెచ్చించి మనం ఈ హాస్పిటల్ని ఇక్కడ రూపాయలతో పాటు 3 లక్షలతో పాటు ఇక్కడ మళ్ళీ మనకి ఎక్విప్మెంట్ ఒక 60-70 లక్షల రూపాయలతో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఏ వ్యాధి వచ్చినా ఇమీడియట్ గా అటెండ్ చేయటం. తర్వాత రెండవది, ఇప్పుడు కుక్క కరిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది, పాము కరిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది, డాగ్ బైట్, స్నేక్ బైట్ ఏదైనా ఇమీడియట్ గా. ఇప్పుడు మనకి ఆ స్నేక్ కరిచింది అనుకోండి, అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ మార్నింగ్ వారి వీధి వెళ్ళటం, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది, అది వాడిని తీసుకెళ్లేటప్పుడు గేట్ పడచ్చు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు లైన్ యువతల మెట్టెక్కోవాల్సిన అదర్ ఏరియా ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి తేవాలి. ఇది చింతాడ నుంచి గేదెల వరకు పెట్టాం. మన
ఈ సప్తపురాలు, నెక్స్ట్ అక్కివలస, పంతులపేట, ఉత్సవానిపేట, ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కూడా నుంచి ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మెడికల్ సదుపాయాలను కల్పించే ప్రయత్నమే ఆశయం కోసం బతికిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. విశాఖ ఏయులని గాంధీ అధ్యయన కేంద్రంలో ఎన్టీఆర్ సింహ గాయత్రం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ గాంధీజీ ఆలోచనలు, తత్వాన్ని ఎన్టీఆర్ ఇష్టపడేవారని అన్నారు. కష్టం నుంచి ఎదగడానికి ఎన్టీఆర్ జీవితం నిదర్శనమని చెప్పారు. గాంధీ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య కె సీతామాణిక్యం మాట్లాడుతూ గాంధీజీ తత్వాన్ని యువతకు చేరువ చేయడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. మనం చూసాము, కానీ అసలైన జడ్జిమెంట్ కాలమని ఇచ్చేటువంటి దీన్ని ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నాను నేను. అందుకే జగన్ ప్రభుత్వం మీద కూడా ఎన్ని రకాలుగా వీళ్ళు విమర్శలు, దాడులు ఎన్ని రకాలుగా చేస్తున్నా గంటలోనే అవన్నీ కూడా మరి తెల్లమైపోవటం, వాటి యొక్క నిజమేంటనేది అర్థమైపోవటంతో ప్రజలు చేదరించుకునే పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఒక మహనీయుడు ఎన్టీఆర్ గారు. కొంతమంది మాత్రమే ఏమి పని మీద ఇళ్లను అడుగుడినాడు నుడవనేర్చినంతనే అడుగవలేని జాషువా గారు పద్యం ఉంది. ఏమి పని మీద ఇళ్లను అడుగుడినాడో అడుగకుండా అంతయు నేర్పినాడు అని అతను ఒక చిన్న బాబుని గురించి రాస్తాడు. శిశువు అనే దాంట్లో రాస్తాడు అతను. అలాగే ఎన్టీఆర్ లాంటి ఒక చరిత్ర పురుషులు, చారిత్రక పురుషులు, వాళ్ళు కొన్ని ధ్యేయంతోనే జన్మిస్తారు, కొన్ని ఆశయాల కోసమే జీవితాన్ని ముగిస్తారు. అందులో ఎన్టీఆర్ గారు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఏనాడు తన ఆశయాలను అమ్ముకొని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఒక్కరినే మనం చెప్పుకోవాలి. నిజంగానే ఎప్పుడు కూడా ఒక్క మాట, మీరు మీ భార్యను వదిలేసేయండి, మేము మీ పదవి మీకు వెనక్కి ఇస్తాము అంటే, ఒక చిన్న ఇది సర్పంచ్ పోస్ట్ కోసం కూడా భార్యను తన్నేవాళ్ళు, బయటికి పంపేవాళ్ళని మనం చూస్తాం. శతాబ్దాల కిందట చారిత్రక కట్టడం తిరుమల ప్రజలతోనూ భక్తులతోనూ పెంచుకున్న అనుబంధాన్ని టీటీడీ అధికారులు కూలగొట్టారని, భక్తులు ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుకు మరో ఉదాహరణ ఈ కూల్చివేత అని జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తీవ్రంగా ఖండించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల హయాంలో శతాబ్దాల కిందట నిర్మించిన పార్వేటి మండపాన్ని టీటీడీ అధికారులు ఏకపక్షంగా కూల్చివేయటం అసంజసమైనటువంటి చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలం ఉండగా పార్వేటి మండపాన్ని కూలగొట్టడం ఏ రకంగా సమర్థనీయమో టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని చారిత్రాత్మక కట్టడాలను హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాలను అందరు నమస్కారం. ఈరోజు మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర మా గుడులకు, హిందూ దేవాలయాలకు ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏదో ఒక సాకు పెట్టి ఇప్పుడు తిరుమలలో శ్రీవారి పార్వేటి మండపాన్ని కూల్చేస్తున్నారు. వాళ్ళకి అడిగే దిక్కు లేరు, అడగడం లేదని ఈ మధ్యలో అన్నమయ్య నివసించిన స్థలాన్ని ఆయన కట్టుకున్న ఇల్లులో కూల్చేసినారు. ఇప్పుడు రీసెంట్గా 2 days నుంచి శ్రీవారి పార్వేటి మండపాన్ని కూడా కూల్చేస్తున్నారు. ఒక గోగర్భం రిజర్వాయర్ ట్యాంక్ కట్టేటప్పుడే పైన శ్రీవారి పార్వేటి మండపాన్ని కూల్చలా, దాని పక్కనే రిజర్వాయర్ గోగర్భం ట్యాంక్ కట్టారు. అట్లాంటి టైంలో కూడా కూల్చలేదు. వీళ్ళు కూల్చే అవసరమే లేదు, కట్టాలంటే ఇంకో మండపాన్ని పక్కన కట్టచ్చు. కావలసికి తిరుమలలో ఏదో డిస్టర్బెన్స్ చేయాల, తిరుమల పవిత్ర నీటి కార్చేయాలనే ఉద్దేశంతో
ఈ అన్నమయ్య కట్టుకున్న ఇల్లుని ఇప్పుడు శ్రీవారి పార్వేటి మండపాన్ని కూల్చేస్తున్నారు. మామూలుగా ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజున ఈ పార్వేటి మండపంకి తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు. అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ పార్వేటి మండపం నుంచి వెంకటేశ్వర స్వామి వేట చేస్తాడు. అక్కడ ఆయన విడిదిగా ఉండి అక్కడి నుంచి ఆయన వేట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అట్లాంటి పవిత్రమైన మకర సంక్రాంతి రోజు జరుపుకుండే ఈ పార్వేటి మండపాన్ని కూల్చడము చాలా తప్పు, చాలా దౌర్భాగ్యము. మీరు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై జనసేన. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఒక ముఖ్య ఉద్దేశం తిరుమలలోని పార్వేటి మండపాన్ని టీటీడీ యాజమాన్యం కూల్చివేయడం. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మీ సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ పార్వేటి నగరాన్ని కూల్చడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అది 500 ఏళ్ల నాటి శ్రీకృష్ణ దేవరాయల ఆధ్వర్యంలో కట్టిన మండపం. అది చరిత్రకి గుర్తుగా ఉండే మండపం. అది మీరు ఇట్లాంటి పురాతన చిహ్నాలని మీరు ఇట్లా చెరిపేస్తే రేపు భావితరాలకి అవి ఎలా మీకు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఎలా మనం చూపించుకోగలుగుతాము అని మీకు కనీసం ఆలోచన లేదా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీరు ఆ పార్వేటి మండపం శిథిల వ్యవస్థకు వచ్చిందని చెప్పి కూల్చుతున్నామని చెప్తున్నారు, మళ్ళీ కొత్తది నిర్మిస్తామని చెప్తున్నారు. మీరు దాని బదులు దాన్ని ఆధునీకరించవచ్చు. మీరు దాన్ని కూల్చివేయకుండా దాని సపోర్టివ్గా మీరు దానికి మండపాన్ని కట్టచ్చు. మీరు అది కాకుండా కూల్చివేస్తున్నారంటే మాకు అనుమానం కలుగుతుంది మీరు ఇలాంటి కాంట్రాక్టుల కోసం దీంట్లో టీటీ డబ్బుల్ని కాచేయడం కోసం ఏమన్నా కావాలని ఇట్లాంటివి చేస్తున్నారా అని కూడా మాకు అనుమానం వ్యక్తమవుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్రెయిన్ డెడ్ అయిన జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ భౌతిక కాయాన్ని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేనాని పార్టీ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మాతా లక్ష్మీనారాయణ ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు మాతా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను అవయవ దానానికి ఒప్పించడం జరిగిందని, ఈ మాతా లక్ష్మీనారాయణ అవయవాలను నలుగురికి అమర్చడం జరిగిందని, ఎప్పటికీ జనసేన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ ఈ నలుగురిలో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 9న 2వ విడత వారాహి విజయయాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆపల్నాయుడు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రూట్ మ్యాప్ని ప్రకటించడం జరిగింది. ఫ్లెక్సీలకు, జెండాలకు, ర్యాలీ, బహిరంగ సభకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకి వారాహి యాత్ర 2వ విడత లో భాగంగా మొదటగా ఏలూరు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి రాత్రే ఈ యొక్క షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి 9వ తారీఖున సాయంత్రం 5 గంటలకి పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ దగ్గర వారాహి వాహనం మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రజా సమస్యల మీద, ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తూ ఈ స్థానికంగా ఏలూరులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా చెప్పుతూ ప్రజల్ని చైతన్యపరిచే దిశగా. ఎందుకంటే ఓటు యొక్క విలువ కానీ, ఓటుకు ఉన్నటువంటి హక్కు కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల ఆస్తులు, ప్రజల యొక్క సంపద లూటీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో, దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రజలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో, చట్టాలను తొంగలో తొక్కినటువంటి పరిస్థితుల్లో వారాహి యాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి సమగ్రమైనటువంటి పాలన అందించగలిగేటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున వారాహి యాత్రని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు
మరి మొదటగా రెండో విడతలో మొదటగా ఏలూరుకి రావటం చాలా మేమందరం కూడా చాలా ఆనందంగా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ మరి ఏలూరు ప్రజలు కూడా ఎప్పుడు మీ టైం అప్పుడు ఏ రోజు మీటింగ్ అని చాలా రోజులకు 1వ తారీఖు నుంచి చాలా అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీనివాస్ భవన్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి 2 టౌన్ సీఏ శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ అబ్బాయి మరణం జనసేన పార్టీకి, కుటుంబ సభ్యులకు, ఈ అబ్బాయి బంధుమిత్రులందరికీ కూడా తీరని శోక సముద్రంలో ముంచడం జరిగింది. మరి ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్న నిర్ణయం, ఈ అబ్బాయికి మైండ్ డెడ్ అయింది, ప్రాణం కొంచెం మిగిలిన అవయవాలు పనిచేస్తున్నాయి, ఈ అబ్బాయి చనిపోయినా నా బిడ్డ చనిపోతాడు అన్న సంగతి తెలిసి నా బిడ్డ రూపంలో నా బిడ్డకు ఉన్న అవయవాలు 10 మందికి ఉపయోగపడాలని ఈ అబ్బాయికి ఉన్న అవయవాలు అన్ని కూడా దానం చేయడం జరిగింది. ఈ తల్లిదండ్రులు వీరభద్రరావు గారికి, ఈ తల్లికి, కుటుంబ సభ్యులు శివకి, పెద్దానికి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున చాలా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లక్ష్మీనారాయణ వాళ్ళ మరణించలేదు, 8 మందికి ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. లక్ష్మీనారాయణ ఒక దేవుడితో సమానం. ఆ 8 మంది కుటుంబాలు కూడా ఇవాళ మన బిడ్డ చనిపోయాడని మనం ఎంతో శోక సముద్రంలో కుమిలిపోతా ఉన్నాం. ఆ రకంగా చావు బతుకుల్లో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 8 మంది కుటుంబాలకి ప్రాణాలు పోసి 8 మంది బిడ్డల తల్లిదండ్రులకి పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబం చిరస్థాయిలో నిలిచిపోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఎవరైనా అవయవ దానం చేయడానికి కూడా ముందుకి రావటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ కుటుంబానికి ఈ అబ్బాయి జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం వల్ల 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్ కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు పంపిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి మాతా లక్ష్మీనారాయణ యువకుడు, మరి లక్ష్మీనారాయణ మరణించిన 8 మందికి పునర్జన్మ ఇవ్వడం అనేది ఇవాళ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. సందర్భంగా లక్ష్మీనారాయణ బిడ్డ లేకపోయినా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం వల్ల 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డలకి 8 మందికి పునర్జన్మనిచ్చిన మరి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరు చేయని నిర్ణయం. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి ఆర్థిక సహకారం చేసి ఈ అబ్బాయి పేరు మీద మంచి కార్యక్రమాలు చేసి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమ్మా నీ బిడ్డ చనిపోలేదమ్మా, 8 మంది రూపంలో ఉన్నాడు నీ బిడ్డ. నీకు ఇవాళ 8 మంది రాత్రి హాస్పిటల్లో డాక్టర్లు అందరూ చూపించారమ్మా. ఈ బిడ్డ దగ్గర నుంచి తీసిన అవయవాలన్నీ నాకు చూపించారు. చూపిస్తే నాకు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేసి అవయవాలు తీసిన డాక్టర్లు అందరూ కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చేదండి. ఎందుకంటే చిన్న వయసు, అంటే చాలా మందికి అవయవదానం చేద్దామని అనుకున్న ఆరోగ్యాలు బాగుపడవాళ్ళు చేయలేరు. అసలు మా నాన్నగారు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. మేము అవయవదానం చేయడానికి ఆయనకి అన్ని రకాలుగాను కుదరట్లేదు. కాకినాడ హాస్పిటల్ నుంచి వచ్చామండి, 4 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నారు. అమ్మ తల్లి ధైర్యం ఉండమ్మా. అమ్మ మేమందరం నీ బిడ్డలే అమ్మ, ధైర్యం ఉండి తల్లి. ఎన్ని
సార్లు మాతో పాటు వచ్చేవాడమ్మా, మాతో పాటు తిరగడానికి వచ్చేవాడు ఈ అబ్బాయి. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో నెలకు 25 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉచితంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసుకున్న పిల్లలతో చైర్మన్ మాట్లాడారు. అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సభా భార్గవి, ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లె రెడ్డప్పారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి శ్రీవారి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రసాదించాలనే సదాశయంతోటే గత ఏడాది మేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్డ్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. లోగో వద్దనా జోలు పెట్టుకో. నిన్న సాయంత్రం నేను రాసలేదు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ప్యాకేజీ రావడం వల్లే తొలి విడత వారాహి యాత్రను పూర్తి చేసుకున్నారని అన్నారు. మరో ప్యాకేజీ ఇస్తే రెండో విడత యాత్రను కూడా ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడడం అనవసరమని చెప్పారు. ఎవరైనా యాత్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడాన్ని ఆపలేరని అన్నారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బాడు, సిమ్స్, పద్మావతి హృదయాలయం వీటిల్లో వివిధ వ్యాధులకి సేవలు అందించే, ఎక్కువ శాతం ఉచితంగానే సేవలు అందించే కార్యక్రమం ఇంకా మెరుగ్గా వివిధ రుగ్మతలకు కూడా సేవలు అందించే భాగంగా గత సంవత్సరం మేలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహణ చేయాలి బర్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని. అంటే ఇది కేవలం మాటలు రాక, వినపడక, పుట్టుకతో కానీ మధ్యలో వచ్చినా కానీ ఇబ్బంది పడే వాళ్ళకి ఆదుకోవటం కోసం మామూలుగా అయితే కార్పొరేట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలకు గుర్తుగా నిర్ణయం. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటన. తాము ఆచరించే సంక్షేమ పథకాలే ప్రతిపక్షాలు హామీలుగా ఇస్తున్నాయని వెల్లడి. శ్రీకాకుళం జిల్లా మెట్టెక్కి వలసలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించాలన్నదే జగన్ లక్ష్యమన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఆశయం కోసం బతికిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. కష్టం నుంచి ఎదగడానికి ఆయన జీవితం నిదర్శనమన్న లక్ష్మీ పార్వతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.